మెంటాలిటీకి వచ్చేటప్పటికి మనం ఏంటంటే పక్కింటి ఆవిడ వాళ్ళ అమ్మాయి కోసం 200 గ్రాములు బంగారం దాచింది అనుకుంది, మనం 300 గ్రాములు దాచాల్సిందే. పక్కింటి ఆవిడ గొలుసు కొనుక్కుందంటే మనం కొనుక్కోవాల్సిందే, లేకపోతే మన వదిన గారు కొనుక్కుందంటే మనం కొనుక్కోవాల్సిందే, అక్కయ్య కొనుక్కుందంటే చెల్లెలు కొనుక్కోవాల్సిందే. కాంపిటీషన్ తోటి బంగారం పిచ్చి అనేది మనకి బాగా ఎక్కువ. మీరు పెళ్లిళ్ళల్లో ఫంక్షన్లలో చూస్తే మీరు చూడండి, నగలు దిగేసుకొని వచ్చేస్తారనమాట, ఉన్నాయన్నీ పెడేసుకొని వచ్చేస్తారు. కొంతమంది అయితే ఇక వచ్చి పనివేళ ఎప్పుడు వాళ్ళ ముఖం కూడా చూడని వాళ్ళని కూడా దగ్గరకు వచ్చి ఇలా వంగి పలకరిస్తూ అలా కనపడాలన్నమాట, గొలుసులన్నీ కనపడాలి. బాగున్నావా, అసలు ఈయన ఎప్పుడో నుంచో అంటున్నారే మీ ఇంటికి వెళ్దాం అనేసి, చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఆమె కాన్సన్ట్రేషన్ ఎంతసేపటికి షోపుటప్ మీద ఉంటుంది, నాకున్నాయి వాళ్ళకి చూపించుకోవాలి అని. దాంతో ఏంటంటే వీళ్ళకి తెలిసిపోయింది. సో ఇప్పుడు ఈ బంగారం ఒకప్పటి నుంచి ఎలా బంగారం డిటెక్ట్ చేయడానికి కూడా ఆబ్వియస్లీ మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా 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 పెట్టి డిటెక్ట్ చేస్తూ ఉంటారు చూసారా, మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి కదా. ఈ మెటల్ డిటెక్టర్స్లో రకరకాల వస్తువులు డిటెక్ట్ చేసేటువంటి మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి, అలాగే ఈ బంగారాన్ని డిటెక్ట్ చేసేవి కూడా ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఇంటికి దగ్గర నుంచి కొంత దగ్గర నుంచి డిటెక్ట్ చేసేది ఉంటుంది, అలాంటివి పట్టుకొని వాళ్ళు వచ్చి డిటెక్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు అనమాట మామూలుగా.